తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో చాలానే అద్భుతాలు కనిపించాయి. అసలు గెలవదు అనుకున్న విజయ్ టీవీకే పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. ఒక్క సీట్లో కూడా గెలవలేననుకున్న విజయ్ ఏమో ఏకంగా 2 అసెంబ్లీ సీట్లలోనూ బంపర్ మెజార్టీతో గెలిచేశాడు. అంతేకాదు తమిళనాడులో ఏదో సాధిద్దామని తెరవెనక ఎన్నో ప్రయత్నాలు చేసిన బీజేపీకి తమిళ జనాలు అక్కడ చుక్కలు చూపించారు. ఆ పార్టీ అభ్యర్థులను చావు దెబ్బ కొట్టారు. కేవలం ఒకే ఒక్క సీట్లో మాత్రమే బీజేపీ అభ్యర్థి తమిళనాడులో విజయం సాధించారు. అన్నామలై గారు ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే బీజేపీ రథసారథిగా మరికొన్నాళ్ళు ఆయనకు పగ్గాలు ఇచ్చి ఉంటే బీజేపీకి ఈ ఎన్నికల్లో తమిళనాడులో ఇంత ఘోరమైన పరిస్థితి వచ్చి ఉండేది కాదేమో. అంతేకాదు 2వ స్థానంలో ఉంటుంది అనుకున్న అన్నాడీఎంకే పార్టీ భారీ స్థాయిలో ఓట్లను సీట్లను కూడా పోగొట్టుకుని 3వ స్థానానికి పరిమితం అయిపోయింది. 40-50 ఏళ్లుగా తమిళనాడును పాలిస్తూ వస్తున్న అన్నాడీఎంకే డిఎంకే పార్టీలను కేవలం 2 ఏళ్ల వయసున్న టీవీకే పార్టీ చిత్తుగా ఓడించేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్నో వింతలు మరెన్నో విచిత్రాలు. అయితే వీటన్నిటిలోనూ ఓ 3 అంశాలు మాత్రం తమిళనాడును షేక్ చేస్తున్నాయి. సోషల్ మీడియాలో సైతం తెగ వైరల్గా మారాయి. దట్ ఈజ్ విజయ్ అంటూ నెట్టింట విజయ్ అభిమానులు కాలర్ ఎగరేసి మరీ చెప్పుకుంటున్న ఆ 3 అద్భుతాలేంటన్న వివరాల్లోకి వెళ్ళిపోదాం. తమిళనాడు ఎన్నికల్లో జరిగిన మొట్టమొదటి అద్భుతం డిఎంకే అధినేత స్టాలిన్ ఓడిపోవడం. నిజానికి ఆయన ఓటమి ఎరుగని నేత. రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి నేటి వరకు ఏ ఎన్నికల్లో కూడా ఆయన ఓడిపోలేదు. గత 30 ఏళ్లుగా ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తూనే ఉన్నారు, గెలుస్తూనే ఉన్నారు, అసెంబ్లీలోకి అడుగు పెడుతూనే ఉన్నారు. తండ్రి కరుణానిధికి తోడు నీడుగా ఉండి ఆయన చనిపోయిన తర్వాత పార్టీ పగ్గాలను చేపట్టి 2021 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఏకంగా సీఎం పీఠంపై కూర్చున్న వ్యక్తి స్టాలిన్. ఆయన ప్రభుత్వంపై భారీ వ్యతిరేకత ఉన్నట్టయితే తమిళ మీడియాలోనే కాదు నేషనల్ మీడియాలో కూడా వార్తలైతే రాలేదు. పరిపాలన పరంగా కూడా బాగానే మార్కులను సంపాదించుకున్నారు. అయినా సరే అనూహ్య రీతిలో ఆయన ఓడిపోయారు. తమిళనాడులో ఉన్న ఏ ఒక్క పౌరుడు కూడా ఈ విస్తుపోయే పరిణామాన్ని ముందే ఊహించలేదు. స్టాలిన్ ఓడిపోతారని ఆయనే కాదు, ఆయన పార్టీ నేతలే కాదు, చివరకు విజయ్ గారు కూడా ఊహించి ఉండరు. నిజానికి స్టాలిన్ వంటి నాయకుడిని ఓడించాలంటే అవతల అపర రాజకీయ ధురంధుడు అయి ఉండాలి. రాజకీయాల్లో కాకలు తీరిన మునగాడై ఉండాలి. అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్లో ప్రత్యేకంగా వ్యాధులను బట్టి ఇస్తున్న ఆయుర్వేద పంచకర్మ ట్రీట్మెంట్ వివరాలు. జానువస్తి థెరపీ, మోకాళ్ల నొప్పులకు, మోకాళ్ల వాపులకు, మోకాళ్ల అరుగుదలకు ఆపరేషన్ అవసరం లేకుండా ఇస్తున్న ట్రీట్మెంట్ సమయం 30 నిమిషాలు. కటివస్తి థెరపీ, నడుం నొప్పికి, డిస్క్ సమస్యలకు, సయాటికా ఉన్న వారికి ఇచ్చే ట్రీట్మెంట్ సమయం 40 నిమిషాలు. గ్రీవవస్తి థెరపీ, మెడ నొప్పికి, మెడ అరుగుదలకు ఇచ్చే ట్రీట్మెంట్ సమయం 40 నిమిషాలు. ఇలా 20కి పైగా ఉత్తమమైన ఆయుర్వేద చికిత్సలను 5 నుండి 10 సంవత్సరాలకు పైగా అనుభవం గల కేరళ థెరపిస్టుల ద్వారా చికిత్సను చేయబడును. అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్యులతో ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులను పరిష్కరిస్తూ ముఖ్యంగా ఆర్థరైటిస్, సోరియాసిస్, నరాలకు సంబంధించిన వ్యాధులు, పక్షవాతం, పార్కిన్సన్స్ వంటి రోగాలకు మంచి ఫలితాలను అందిస్తూ ముందుకు కొనసాగుతోంది మీ అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్. మా హాస్పిటల్స్ బ్రాంచులు హైదరాబాద్, విశాఖపట్నం, నెల్లూరు. స్టాలిన్ ఇమేజ్ కు సరి సమానమైన నేత అయి ఉండాలి కదా, కానీ ఈ ఎన్నికల్లో అలాంటిదేమీ జరగలేదు. ఓ అనామకుడిని స్టాలిన్ పై నిలబెట్టి మరీ ఆయన్ను విజయ్ గారు ఓడించారు. కొలత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో స్టాలిన్ పై టీవీకే పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థి పేరు విఎస్ బాబు. ఉత్తర చెన్నైలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొలత్తూరు ఒకటి. ఈ నియోజకవర్గం అధికార డిఎంకేకు నిన్న మొన్నటి వరకు కూడా కంచుకోటగా ఉంది. డిఎంకే అధ్యక్షుడిగా కూడా ఉన్న స్టాలిన్ 2011 నుంచి ఈ సీట్లో ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు. 2011 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో స్టాలిన్కి ఇక్కడ కేవలం 2700 ఓట్ల మెజార్టీ మాత్రమే వచ్చింది. ఆ తర్వాత 2016 సంవత్సరం ఎన్నికల్లో మాత్రం ఆయనకు ఏకంగా 37,000 పైచీలకు మెజార్టీ వచ్చింది. ఇక గత ఎన్నికల్లో అంటే 2021 సంవత్సరం ఎన్నికల్లో స్టాలిన్ గారికి ఇదే సీట్లో ఏకంగా 70,000 ఓట్లకు పైగా మెజార్టీ వచ్చింది. ఆయనపై ఎంత భారీ వ్యతిరేకత ఉన్నా మెజార్టీ తగ్గుతుందేమో కానీ ఎన్నికల్లో సీఎంగా గెలవడం గ్యారంటీ అనుకున్నారు. ఎమ్మెల్యేగా కూడా ఆయన మెజార్టీ తగ్గుతుందేమో కానీ ఈ అసెంబ్లీ సీట్లో ఆయన గెలవడం పక్కా అనుకున్నారు. కానీ కట్ చేస్తే ఈ ఎన్నికల్లో ఇదే సీట్లో స్టాలిన్పై పోటీ చేసిన విఎస్ బాబుకు 82,997 ఓట్లు పోలయ్యాయి. 2వ స్థానంలో ఉన్న స్టాలిన్కు 74,202 ఓట్లు పోలయ్యాయి. అంటే 8,795 ఓట్ల మెజార్టీతో స్టాలిన్ ఓడించి మరీ విఎస్ బాబు విజయం సాధించారు. నిజానికి ఈ విఎస్ బాబుది ఒకప్పుడు డిఎంకే పార్టీయే. స్టాలిన్ గారి కనుసన్నల్లో రాజకీయాలు చేసిన వ్యక్తే. 2011లో ఈ సీట్లో స్టాలిన్ పోటీ చేసినప్పుడు ఇదే విఎస్ బాబు ఈ నియోజకవర్గ గెలుపు బాధ్యతను తీసుకున్నారట. అయితే ఆ ఎన్నికల్లో స్టాలిన్కు స్వల్ప మెజార్టీయే దక్కింది. నాకు మెజార్టీ తగ్గిందన్నట్టు ఈ విఎస్ బాబు మీద స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారట. దీంతో డిఎంకేకు గుడ్ బై చెప్పిన విఎస్ బాబు ఆ తర్వాత అన్నా డిఎంకేలో చేరారు. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు అదే పార్టీలో కొనసాగిన ఆయన తాజాగా విజయ్ పార్టీ పెట్టగానే ఆయన పార్టీలోకి జంప్ అయ్యారు. ఆయన గతంలో ఒకే ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచారు.
2006 సంవత్సరం తర్వాత ఆయన మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచింది లేదు. అయినా సరే స్టాలిన్ మీద ఏఎన్ఏ విజయ్ నిలబెట్టారు. గెలుస్తారన్న ఆశ కూడా విజయ్కు లేదు. కానీ తన పట్ల తమిళ జనాల్లో కనిపించిన ఓట్ల సునామీలో ఈ విఎస్ బాబు కూడా గెలిచేశారు. స్టాలిన్ను జనాలు ఓడించేశారు. ఇది ఈ ఎన్నికల్లో కనిపించిన ఓ అద్భుతమైన మరపురాని ఘటన. ఇక తమిళనాడు ఎన్నికల్లో కనిపించిన రెండో అద్భుతమైన సీన్ ఓ ఆటో డ్రైవర్ ఎమ్మెల్యేగా గెలవడం, అసెంబ్లీలోకి అడుగు పెట్టడం. సామాన్యులను అందలమెక్కిస్తాం, మాది సామాన్యుల పార్టీ, నిరుపేదల పార్టీ, రైతు పార్టీ, శ్రామికుల పార్టీ అంటూ రాజకీయ నాయకులంతా కళ్ళబుల్లి కబుర్లను చెబుతూనే ఉంటారు. కానీ కొందరు మాత్రమే ఈ నినాదాలను నిజం చేస్తూ ఉంటారు. విజయ్ కూడా ఈ కోవకు చెందిన వ్యక్తే అనిపిస్తోంది. ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు కె విజయ్ ధాము. చెన్నై సిటీలో ప్రతిరోజు ఆటోను తిప్పుతూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటాడు. ఆటో డ్రైవర్గా చెన్నై వాసులకు ఈ విజయదాము చాలా సుపరిచితుడు. 2024లో సినీ హీరో విజయ్ పార్టీని పెట్టగానే ఈ విజయదాము ఆ పార్టీలోకి చేరిపోయారు. ఆ తర్వాత 2 ఏళ్లకు అసెంబ్లీ ఎన్నికల్లో రోయాపురం సీట్లో టీవీకే అభ్యర్థి ఎవరు అన్న ప్రశ్నే విజయ్ నుంచి రాలేదు. విజయదాముకే సీటును ఖరారు చేసేయండంటూ విజయ్ దళపతి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఓ సాధారణ ఆటో డ్రైవర్ మీద విజయ్ గారికి ఇంత నమ్మకం ఏంటన్న అనుమానం మీకు రావచ్చు. నిజానికి ఆయన ఆటో డ్రైవర్ మాత్రమే కాదు, విజయ్ దళపతికి వీరాభిమాని. ఎన్నో ఏళ్లుగా విజయ్ అభిమాన సంఘం నాయకుడిగా గ్రౌండ్ లెవెల్లో ఎన్నో సేవా కార్యక్రమాలను చేశారు. విజయ్ ఫ్యాన్స్ అందరికీ కూడా ఈ విజయదాము చాలా బాగా తెలుసు. విజయ్ కూడా ఈ ఆటో డ్రైవర్ చేసే సేవా కార్యక్రమాల గురించి బాగా తెలుసు. అందుకే ఏరి కోరి మరి ఈ విజయ్కే మన విజయ్ దళపతి రోయాపురం అసెంబ్లీ సీటును కేటాయించారు. అభిమానికి ఎమ్మెల్యే సీటును ఇవ్వడం అంటే మామూలు మాటలు కాదు కదా. అందుకే మిగిలిన విజయ్ అభిమానులే కాదు, ఇతర సినీ హీరోల అభిమానులు కూడా వేరెత్తిపోయి మరి ఓట్ల వర్షం కురిపించారు. ఇదే సీట్లో 5 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన అన్నాడీఎంకే అభ్యర్థిని 3వ స్థానానికి నెట్టేశారు. మాజీ మంత్రి రెహమాన్ కొడుకు సుబీర్ ఖాన్ డీఎంకే నుంచి పోటీ చేస్తే ఆయనకు 2వ స్థానమే దక్కింది. 59,000 పైచిలకు ఓట్లను సాధించి ఏకంగా 14,000కు పైగా మెజార్టీని దక్కించుకుని మరీ రోయాపురం అసెంబ్లీ సీట్లో ఓ సామాన్య ఆటో డ్రైవర్ విజయ్ దుందుబి మోగించాడు. ఓ అభిమానిని, ఓ ఆటో డ్రైవర్ను ఎన్నికల్లో నిలబెట్టి గెలిపించుకోవడం ద్వారా తమిళనాడు ఎన్నికల్లో కొత్త తరహా రాజకీయాన్ని విజయ్ చూపించాడని అనుకోవచ్చు. ఇక తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో కనిపించిన 3వ అద్భుతం కారు డ్రైవర్ కొడుకు ఎమ్మెల్యే అవడం. తమిళనాడు ఎన్నికలను ఫాలో అయిన వాళ్లకు ఈ ఫోటో వెనుక కథ ఏంటన్నది గుర్తుండే ఉంటుంది. ఈ ఫోటోలో విజయ్ పక్కన 2 వ్యక్తులు కనిపిస్తున్నారు కదా, వాళ్ళిద్దరూ తండ్రి కొడుకులు. తండ్రి పేరు రాజేంద్రన్. హీరో విజయ్కు కారు డ్రైవర్గా చాలా ఏళ్ల నుంచి పనిచేస్తూ ఉన్నారు. విజయ్ బయటకు ఎక్కడికి వెళ్ళాలన్నా సరే రాజేంద్రన్ ఉండాల్సిందే. ఓ వ్యక్తి ఎదిగినప్పుడు తానొక్కడే ఎదిగితే అతడు పై స్థాయికి చేరినట్టు కాదు. అతడు నమ్ముకున్న వాళ్ళు కాస్తో కోస్తో పై స్థాయిలోకి వచ్చేలా చేస్తేనే వ్యక్తిత్వ పరంగా కూడా ఆ వ్యక్తి గొప్పోడవుతాడు. విజయ్ గారు రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత ఎందుకు వచ్చిన తలనొప్పి అంటూ రాజేంద్రన్ గారు తన ఉద్యోగాన్ని మానేయలేదు. ఆయన్నే అంటి పెట్టుకుని ఉన్నారు. ఆయన తన పట్ల చూపించే అభిమానానికి, ఆప్యాయతకు కరిగిపోయిన విజయ్ గారు ఈ ఎన్నికల్లో ఆయన కొడుకు శబరీనాథన్కు ఏకంగా అసెంబ్లీ సీటే ఇచ్చారు. ఎంతోమంది పోటీ పడుతున్నా సరే చెన్నై పరిధిలో ఉండే విరుగంబాక్కం అసెంబ్లీ సీటును శబరీనాథన్కు కేటాయించారు. 30 ఏళ్ల వయసున్న శబరీనాథన్కు ఇది కలో నిజమో కూడా అర్థం కాని పరిస్థితి. అందుకే పార్టీ తరపున బీఫారాలు ఇస్తున్న సమయంలో ఒక్కసారిగా విజయ్ను హత్తుకొని పట్టుకుని ఏడ్చేశారు. కట్ చేస్తే ఈ ఎన్నికల ఫలితాల్లో శబరీనాథన్కు భారీ మెజార్టీ దక్కింది. అన్నా డీఎంకే పార్టీ అభ్యర్థి 3వ స్థానంలో ఉంటే డీఎంకే పార్టీ అభ్యర్థి 2వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. టీవీకే తరపున పోటీ చేసిన శబరీనాథన్కు ఏకంగా 27,000 ఓట్లకు పైగా మెజార్టీ దక్కింది. ఓ కారు డ్రైవర్ కొడుకు, అది కూడా తన కోసం ఎన్నో ఏళ్లుగా పనిచేసిన కారు డ్రైవర్ కొడుకును ఎమ్మెల్యేను చేసిన ఘనత విజయ్కే దక్కుతుంది. తన ఇంట్లో పని వాళ్లను తనతో పాటు సమాన స్థాయిలో చూడగలిగే వ్యక్తులు అరుదుగా ఉంటారు. విజయ్ కూడా అంత గొప్ప మనసున్న వ్యక్తి. కాలం కలిసి వస్తే సమీకరణలు అన్నీ కూడా కుదిరితే ఈ శబరీనాథన్ కానీ, ఆటో డ్రైవర్ విజయ్ దాము కానీ ఎవరో ఒకరు విజయ్ ప్రభుత్వంలో మంత్రి పదవిని దక్కించుకోవడం పక్కాగా కనిపిస్తుంది. ఏకంగా సీఎంగా పనిచేసిన స్టాలిన్ను ఓడించారు కాబట్టి విఎస్ బాబును మంత్రి పదవిని వరించినా ఆశ్చర్యపడక్కర్లేదు. చూడాలి మరి మంత్రి పదవుల విషయంలో విజయ్ ఏం చేస్తారో అన్నది. ఇదండి తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో కనిపించిన 3 అద్భుతాల గురించిన వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.